అన్న మంచు విష్ణు ఎత్తికెళ్లాడని పోలీసులకు మంచు విష్ణు ఫిర్యాదు చేశాడు. తన కూతురు పుట్టినరోజు కోసం భార్యతో కలిసి రాజస్థాన్కు వెళ్లానని, తాము లేని సమయంలో విష్ణు ఆయన అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జల్పల్లిలోని ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగకి పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత నేను కేవలం నా భైరవం, నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోరాడాలంటే ఇంటి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదామని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్గా డైవర్షన్. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు